యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అలసిన మనసుకు వాసన అందించే బతుకు జట్కా బండి, దారి చూపే బండి. ఇక ఈ రోజు కార్యక్రమంలోకి వెళ్తే కట్టుకున్న మొగుడే కాలయముడయ్యాడు. ఈ అభాగ్యురాలి జీవితాన్ని మనం ఏవీలో చూద్దాం. ఏవి ప్లీజ్. ఈ అభాగ్యురాలి పేరు శృతి. అమ్మా నాన్నలకు దూరంగా ఉంటూ మూడు ముళ్ళు వేసిన తన భర్తే తన జీవితమని, తన భర్తే తన సర్వస్వమని, అందరి ఆడపిల్లల్లా తన భర్తే తన దేవుడని నమ్ముకుంటూ వచ్చిన శృతికి నమ్మలేని నిజం పిడుగులా తన ముందు పడి కనపడింది. తన భర్త తాను ఉండగా మరొక అమ్మాయి మెడలో తాడికట్టి తనను మోసం చేసి ఒంటరిని చేసి ఆ స్త్రీతో వెళ్లిపోయాడు. అయినా కృంగిపోకుండా కృశించిపోకుండా తనకు న్యాయం జరిగేదాకా పోరాడాలని నిశ్చయించుకుని మన ప్రోగ్రాం ని ఆశ్రయించింది. చూద్దాం న్యాయం ఎవరి వైపు ఉందో. నిజాన్ని నిగ్గు తేల్చి కాపురాన్ని నిలబెడదాం. చూశారు కదా ఆడియన్స్, ఆ కన్నీటి కథ వింటుంటేనే గుండె తరుక్కుపోతుంది. శృతి ఎంత మనోవేదన అనుభవించకపోతే మన కార్యక్రమానికి వస్తుంది? శృతి చెప్పమ్మా, నీకొచ్చిన కష్టం ఏంటి? మీకు తెలుసు కదండి. నాకు తెలుసమ్మా, కానీ జనాలకి తెలియాలిగా. కట్టుకున్న మొగుడు కాలయముడిగా ఎలా మారాడు? ఇంతటి అన్యాయానికి ఎలా ఒడిగట్టాడు? నువ్వు పెట్టుకున్న నమ్మకాన్ని ఎలా వమ్ము చేశాడు? ఇవన్నీ జనాలకు తెలియాలి. చెప్పమ్మా, చెప్పు. చెప్పు శృతి. చెప్తాను సార్, చెప్పేస్తాను. ప్రేమించానంటూ నా వెంట పడితే ఆ ప్రేమని నమ్మి నేను కూడా ప్రేమించి నా వాళ్ళని ఎదిరించి మరి పెళ్లి పీటలెక్కాను. ఇంకా కుమిలి కుమిలి ఏడ్చి ఏదో కట్టుకథ చెప్పు శృతమ్మా. దెబ్బకిక్కడే నీ ఆస్తి నీకొచ్చేయాలి. చెప్పు. అయ్యో ఊరుకో శృతమ్మా. ఏడోకమ్మా ఏడో. నీ ఏడుపు చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. చెప్పు, అసలు నీకొచ్చిన కష్టం ఏంటి? అగ్ని సాక్షిగా 7 అడుగులు వేసి నా మెళ్ళో 3 ముళ్ళు వేసి కొన్నేళ్లు నాతో కాపురం చేసి ఇప్పుడు మరో అమ్మాయిని చేసుకొని నా గొంతు కోసి నన్ను దూరం పెట్టేసి నన్ను వదిలించుకోవాలని చూస్తున్నాడు సార్. ఇదేంటి అని నేను అడుగుతుంటే నన్నిలా ఇలా కొట్టి బయటికి తోసేశాడు సార్. అయ్యా సార్, అయినా ఈ దెబ్బలు వతలు ఈవిడి కొత్త ఏం కాదండి. ఆ మహాతల్లి వచ్చిన దగ్గర నుంచి డైలీ చూపిస్తూనే ఉన్నాడు. అయ్యో ఊరుకో శృతమ్మా, ఊరుకో. ఏడవకమ్మా. ఇంతకీ నీ పక్కనున్న ఆయన నా శ్రేయస్సుని కోరుకునే నా శ్రేయోభిలాషండి. ఎందుకో ఈయన్ని చూస్తుంటే నాకు డౌట్ కొడుతుందమ్మా. అన్నయ్యనండి. ఇక్కడ తప్ప నీకు ఇంకెక్కడా న్యాయం జరగదు చెల్లెమ్మా అని నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. కరెక్ట్. 100 మంది కుటుంబ సభ్యులు మనసు గెలుచుకోవడం కాదమ్మా, ఇలాంటి ఒక శ్రేయోభిలాషిని మనం సంపాదించుకోవాలి. చేస్తా, నీకు న్యాయం నేను చేస్తా. నీ భర్త రెండో పెళ్లి చేసుకోవడానికి కారణం ఏదైనా ఉందా? లేకపోతే నీలో ఏదైనా లోపం ఉందా? ఏమీ లేదండి, ఏమీ లేదు. ఆయన ఏం అడిగినా నో అని నోరెత్తకుండా అర్ధరాత్రులు ఆయన తాగొచ్చి అడిగినా చేసేదాన్ని. ఇంత మంచి భార్యని కాదనుకున్నాడా? అసలు ఆ రెండో అమ్మాయి మీ మధ్యకి ఎలా వచ్చింది? మీకేమైనా చుట్టమా లేక మీ భర్తకేమైనా బంధువా? లేదండి, ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు. నేను కూడా ఎప్పుడూ చూడలేదు. ఆయనకు అసలు ఎలా పరిచయం అయిందో కూడా నాకు తెలియదండి. ఆయన లాంటి మంచోడు ఈ భూమి మీదే లేడనుకున్నాను. ఆయన శ్రీరామచంద్రుడని నమ్మాను. నాకైనా ఇంకా నమ్మకం ఉంది సార్, ఆయన మంచోడే. ఆ అమ్మాయే ఆయన్ని వల్ల వేసుకుందండి. ఇంతకీ అమ్మాయి పేరు? అంజలి. ఆగండి,
ఎవరు మీరు? రామారావు. రామారావు అంటే మీరేనా? వెళ్ళండి వెళ్ళండి. ఆ అమ్మాయి నాకు ద్రోహం చేసిందండి. మీరే నాకు న్యాయం చేసి నా భర్తని నాకు ఇవ్వండి సార్. ఏడోకమ్మా ఏడో. ఇంత అమానుషంగా ప్రవర్తించినా కూడా తననే భర్తగా కావాలని కోరుకుంటున్నా చూడు. ఇక్కడే నీ మంచితనం ఏంటో నాకు తెలిసింది. ఏవయ్యా, ఆ రామారావు వచ్చాడా? వచ్చాడు సార్. మరి ఇంకెందుకయ్యా ఆలస్యం? పంపించండి. చూశారు కదా ఫ్రెండ్స్, దీన స్థితిలో శృతి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఆ రామారావుని, అంజలిని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. కూర్చోండి. ఏవయ్యా రామారావు, ఈ అమ్మాయి నీ భార్యగా? నిజమేనా? నిజమేనండి, కానీ ఆగు. అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. నిజమేనని ఒప్పుకున్నావుగా? ఇంత అందమైన భార్యను పెట్టుకుని తననెందుకు పెళ్లి చేసుకున్నావు? తప్పు కాదా? ఈ పెళ్లి ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు సార్. అనుకోకుండా దైవ నిర్ణయంగా జరిగింది. రామారావు, నువ్వు చేసిన తప్పుకి దేవుని తీసుకురాకు. సార్ నేననేది కరెక్ట్ కాదు రామారావు. కట్టుకున్న భార్య ఉండగా వేరే అమ్మాయి మెల్లో ఎలా తాళి కట్టావు? సార్ ఆ పరిస్థితి ఎలాంటిది సార్? ఏంటి ఆ పరిస్థితి? పరిస్థితి అనుకూలించలేదని ఎవరి మెల్లో పడితే వాళ్ళ మెల్లో తాళి కట్టేస్తావా? ఈ అమ్మాయి భవిష్యత్ ఏంటి? ఈ అమ్మాయిని అంధకారంలో నెట్టేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? నువ్వు చేసిన తప్పు కాదు, ఇది కరెక్ట్ అనిపిస్తుందా నీకు? మాట్లాడు. సార్ మీరు అనుకుంటున్నట్టు తను మంచిదే కాదు సార్. నన్నే చంపాలనుకుంది సార్. డబ్బు పిశాచి సార్. లేదు సార్, ఆయనకొచ్చిన బుద్ధుల్ని బురదగా నా మీద చల్లాలని చూస్తున్నారు. ఆయనే తాగుబోతు సార్. ఒక మనిషిని కూడా చూడకుండా నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టే ఒక మృగం సార్. ఈయన నిన్ను కొట్టారా? నరం లేని నాలుగుంది కదా అని అబద్ధాలాడుకో. నా మొగుడిని వల్లో వేసుకొని నంగనాచిలాగా నువ్వు వాగకే. ఏయ్, మాటలు జాగ్రత్తగా రాని. ఏంటే నేను నీకు మర్యాద ఇచ్చేది? నా భర్తని లొంగ తీసుకొని పెళ్లి చేసుకున్నావు. సిగ్గు లేదంటే? ఏంటి కూసావ్? కుయడమేంటే? నీ చంప పగలగొడతాను. ఏయ్ తననే కొడతావా? ఏయ్, నువ్వు మాట్లాడుకు. ఇలాంటి కొంపలు కూల్చేదానికి నువ్వు సపోర్ట్ చేసావంటే బాగొద్దు చెప్తున్నా. ఎవరే కొంపలు కూల్చేది? నువ్వు, నేను కాదు. ఏయ్, పెద్ద పతివ్రతలా మాట్లాడకే వగలాడి. ఏంటే ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? ఏంటే? ఏం చేస్తావే నువ్వు అసలు? ఏంటి? ఏం చూస్తావా? చేస్తావే? వదలు. ఏయ్, వదలవే. చంపేస్తాను. వదలు. ఏం ఏయ్, చూస్తావా? వదలమంటుంటే. నీకింకెవరు దొరకలేదంటే నా మొగుడే కావాల్సి వచ్చాడా? పిచ్చి కుత్తలు కూసావంటే పళ్ళు రాలగొడతాను. నీ దవడ పగలు కొడతాను. ఏయ్, నీ జుట్టు పీకి బోడిగుండు చేస్తాను. నీకే పీకి రక్తాలు కారేలా చేస్తానే. అయిపోయావే నువ్వు. నువ్వు చచ్చావే. అమ్మా ఆపండి. ఎవరండి ముందు చేయి చేసుకుంది? నేనా? కుక్కల మీద పడుతుంది ఇది కాదా? ఎవరే కుక్క? ఆ? నక్క మొహందానా? నువ్వేనే తోడేలు మొహందానా. ఏయ్, నువ్వేనే ఒట్టగాడిదివి. నువ్వేనే అడ్డంగా బలిసిన పందివి. అమ్మా, వదలు. అలా చూస్తావేంటమ్మా? వదలు. వెళ్ళి లాగండి ఇద్దరిని. శృతి ఆపండి. ఆగు. అరే ఏయ్, శృతి, ఆగయ్యా. ఏ, శృతమ్మా. చంపేస్తాను. ఏ, ఆగండి ఆగండి. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. ఏంటమ్మా ఇది? బతుకు జట్కా బండి షో అనుకుంటున్నావా లేకపోతే మార్కెట్ అనుకుంటున్నావా? నాకు చెప్తారేంటి? ఆ? నాకు చెప్తున్నారేంటి? ఇందాకటి నుంచి మీరు నాకు న్యాయం చేస్తాను అన్నారు. వచ్చాక దీనికి 4 పీకి నాకు న్యాయం చేయకుండా గమ్మునుంటారా? మీరేం బుల్లెట్ భాస్కర్ అయ్యా? మధ్యలో నా మీద పడతావేంటమ్మా? అది మంచిది కాదని ముందే చెప్పా కదా సార్. తినని అలా రెచ్చగొడుతోంది మీరేనయ్యా. పిల్లిని కూడా బోన్లో పెట్టి ఒకటే కొడుతుంటే పులవదా చెప్పు? మీరు చేసిన దానికి ఈ మాత్రం చేయదా? ఆ ఏంటమ్మా? కొట్టుకోవాలంటే బయటికి వెళ్ళి కొట్టుకోండి. న్యాయం కావాలంటే ఈ రచ్చ ఆపండి, లేదా బయటకు పోండి. కూర్చోండి. నువ్వు కూర్చో. శృతమా, ఆవేశపడకమ్మా. నీ కోపంలో ధర్మం ఉంది.
కానీ మనం సార్ని నమ్ముకొని వచ్చాం కదా, సారే న్యాయం చేస్తారు. నువ్వు ఊరుకో, ఏడో కూరుకో. సారీ సార్, ఒక్కసారిగా నన్ను హింసించిన హింసలన్నిటికీ కారణమైంది కొనిపించుగానే నేను తట్టుకోలేకపోయాను. ఎవరే నిన్ను హింసించింది? ఆ మాట మాట్లాడావంటే బాగోచ్చు చెప్తున్నా. అంతా అబద్ధం సార్. నేను దీన్ని టచ్ కూడా చేయలేదు. ఏంటమ్మా, అతను నేను టచ్ కూడా చేయలేదంటున్నాడు? ఒకటి గుర్తుపెట్టుకో అమ్మా, కోర్టుల్లాగే ఇక్కడ కూడా సాక్ష్యం కావాలి. సాక్ష్యం ఉంటేనే ఏదైనా చేయగలం. ఏ లాయర్ గారు? అవునండి. ఉన్నారని ముందే చెప్పాను కదా సార్. ఇదిగోండి వీళ్ళే. అసలు ఎవరు మీరు? వాళ్ళకి మీకు సంబంధం ఏంటి? మీరు చెప్పే సాక్ష్యం ఏంటి? సూతమ్మ గారింట్లో పని చేస్తామండి. తిను పగలు చేస్తే నేను రాత్రి అమ్మగారికి తోడుగా ఉంటానండి. తోడుగా ఉంటావా? దేనికి? ఈయన అర్ధరాత్రి తాగొస్తారు కదండి. ఏయ్, ఏంటి నేను తాగొస్తానా? హలో రామారావు, సాక్ష్యం చెప్తున్నప్పుడు మధ్యలో రావద్దు. వెళ్ళి కూర్చో. సార్ కూర్చో. బతుకు జట్కా బండి నాది. నువ్వు చెప్పు. తప్ప తాగొచ్చి అప్పుడు అడిగింది చేసి పెట్టినా ఆ అమ్మగారిని పెచ్చకొట్టుడు కొడతారయ్యా. పాపం శృతమ్మ ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి అంత సహనంతో భరించేదయ్యా. పగలైనా కూడా ఊరికే ఉంటారనుకుంటున్నారా అయ్యా? సూటిపోటి మాటలతో వేధించేవాడు. నోటితో కూడా చెప్పలేని బూతులతో రెచ్చిపోయేవాడయ్యా. అయినా కూడా సూతమ్మగారు ఓర్పుతో ఉండేవారే కాని ఒక్క మాట కూడా అనేవారు కాదయ్యా. అంత మంచోరయ్యా అమ్మ. విన్నారు కదా సార్, పతియే ప్రత్యక్ష దైవం అని నమ్మాను. ఈయన మంచోరే సార్. దీని మాయలో పడ్డాకే ఇలా తయారయ్యారనిపిస్తుంది. ఇదే అంతా మార్చేసింది సార్. లాయర్ గారు కూడా ఉన్నారు కదా సార్. లీగల్ గాను ఈ పెళ్లిని రద్దు చేసేసి నా భర్తని నాకు ఇచ్చేసేయండి సార్, ప్లీజ్ సార్. ఇస్తానమ్మా, ఇస్తా. సాక్షులు సాక్ష్యం విన్నాం కదా, ఇప్పిస్తా. సార్ పచ్చి అబద్ధాలు చెప్తుంది సార్. ఈ సాక్షులు అసలు మా ఇంట్లో పనుళ్లే కాదు, దొంగ సాక్షులు సార్. సాక్ష్యం ఏంటి? రామారావు, ఇక్కడ సాక్ష్యం ఇంపార్టెంట్. నీ దగ్గర సాక్ష్యం ఉందా? ఉంది 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 ఉంది. మేడం కూర్చోండి మేడం. ఆవిడకంత గౌరవం ఇవ్వక్కర్లేదు సార్. ఈ పెళ్లికి అండగా ఉన్నదే ఆవిడ. మేడం, ఈ పెళ్లి మీరు దగ్గర నుండి చేశారా? న్యాయానికి అండగా ఉంటాను సార్. ఇది న్యాయమా? అది పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చాక వాళ్లే చెప్తారు ఏది అన్యాయమో. ఆ సాక్షులు చెప్పింది అబద్ధమని నిరూపించడానికి వచ్చాం. ఈ సాక్షుల్ని తీసుకొచ్చాం. వెళ్ళండి. ఇంతకీ వీళ్ళెవరు మేడం? వీళ్ళ భర్తలు. వీళ్ళు ఆ ఇంట్లో పనోళ్ళేనా? అసలు మా పిల్లలు వాళ్ళ ఇంట్లో పని వాళ్ళే కాదు సార్. చెప్పండి, మాకున్న మంచి పేరు చెడగొట్టాలని చూస్తున్నారా? మర్యాదగా నిజం చెప్పండి, లేకపోతే మీకు విడాకులు ఇస్తాం. అయ్యో, అంత పని చేయకయ్యా. ఏదో డబ్బు కాసుపడి ఈయన చెప్పమన్నది చెప్పాం. మేం వీళ్ళింట్లో పనోళ్ళం కాదు.
ఎవరో కూడా మాకు తెలీదు. ఏంటమ్మా ఇంత మోసం చేస్తావా? మోసాలు చేయడమే ఈవిడ ప్రవృత్తండి. కాదండి, కలెక్టర్ పలుకుబడిని ఉపయోగించి సాక్షులందరినీ భయపెట్టేసి సాక్ష్యాలన్నీ తారుమారు చేస్తున్నారు. ఇంకా బుకాయిస్తున్నావా? నేనుండగా ఆయన అంజలిని పెళ్లి చేసుకోవడం నిజం కాదా చెప్పండి? అది అనుకోకుండా జరిగిందని నేనే ఒప్పుకున్నాను. సరే అండి, అప్పుడు అదొక తప్పిదంగా అనుకొని ఇక్కడే ఈ తాళి తీసేయండి. అయిపోతుంది, నాతో మీరు వచ్చేసేయండి. నిన్ను జీవితంలో నమ్మను. చూశారు కదా సార్, దీన్ని మాత్రం వదలను అని చెప్పి ఎలా చెప్తున్నారో మీకే అర్థం అవుతుంది కదా. నాకేం అర్థం కావట్లేదమ్మా. ఆ సాక్ష్యాలు దొంగ సాక్ష్యాలని అర్థమైంది కదండి. అలా మీరు మార్చారు, మరో పెళ్లి చేసుకోలేదని అయితే మార్చలేరు కదా. ఏం సార్, మీకు అర్థమైంది కదా. న్యాయం మా శృతమ్మ వైపుకు చెప్పేయండి సార్. నాకు అన్యాయం చేస్తారా? నాకు విడాకులు ఇవ్వకుండా నా మొగుడిని నువ్వు పెళ్లి చేసుకోవడం న్యాయమా చెప్పు? ఇచ్చేస్తాను. నేనివ్వను కదా సార్, ధర్మం నా పక్కనే ఉంది. తీర్పు నాకే చెప్పండి సార్ ప్లీజ్. నువ్వే కరెక్ట్ పర్సన్ కానప్పుడు నీకే ఎలా చెప్తారు? కాను అని చెప్పి నువ్వెలా చెప్తావు? ఎలా అంటావు అక్షర? సార్ సార్ మీరు చెప్పండి సార్ ప్లీజ్. లాయర్ గారు, ఇది చాలా క్రిటికల్ విషయంలో ఉంది. ఏం చేద్దాం అంటారు? ఇదో సున్నితమైన విషయం కాబట్టి వాళ్ళనే మాట్లాడుకోవడానికి అవకాశం ఇద్దాం సార్. వాళ్ళు నిర్ణయించుకుని వచ్చేదాన్ని బట్టి మనం చెప్దాం. విన్నారుగా, ఇది 3 జీవితాల సమస్య. అర్థం చేసుకొని ఒకరు తప్పుకుంటే 2 జీవితాలు బాగుంటాయి, లేదంటే 3 జీవితాలు నాశనం అవుతాయి. మీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. వెళ్ళి మీలో మీరు చర్చించుకొని ఒక డెసిషన్కి రండి. వెళ్ళండి. మైక్ కట్ చేసి లైవ్ రికార్డ్ ఆఫ్ చేయండి. ఉంచండి. ఓకే మేడం. బుల్లెట్ భాస్కర్ నీకే చెప్పాడు అంజలి, న్యాయం నా వైపే ఉంది. మనస్సాక్షితో మాట్లాడు శృతి. నువ్వు అసలు ఏనాడైనా నన్ను భర్తగా చూసావా? నన్ను వద్దనుకున్నది నువ్వే. పరిస్థితుల్ని బట్టి మనస్తత్వాలు మారుతూ ఉంటాయి రామారావు. అంటే ఇప్పుడు నీకు డబ్బు లేదని, నా దగ్గర డబ్బుందని, కేవలం డబ్బు కోసమే నన్ను కావాలనుకుంటున్నావా? దానికి నువ్వు ఏ పేరైనా పెట్టుకో, ఈ పెళ్లినైతే నేను చెల్లనివ్వను. ఈ పెళ్ళాన్ని మాత్రం నీతో ఉండనివ్వను. నాది నాకు వచ్చే వరకు నువ్వు నాతో ఉండక తప్పదు. ఈ తాళిని తెంచక తప్పదు. దుర్మార్గంగా వెళ్తున్నావు. మరి తెలుసుకో రామారావు, నువ్వు నాతో గెలవలేవని. నీలాంటి దాన్ని వీళ్ళు నమ్ముతున్నారు. నేను ఎలాంటి వాళ్ళనైనా పడేస్తాను. నేను ఎలాంటి వాళ్ళనైనా పడేస్తాను. నేను ఎలాంటి వాళ్ళనైనా పడేస్తాను. హోసే శృతి, మైక్ కట్ చేయలేదే. తెలియక బాగేస్తున్నావు. చివరికి వచ్చాక పెంట చేసుకుంటున్నావు కదే. మరి నేను అంతే రామారావు. అనుకున్నది సాధించడానికి నేను ఎంత వరకైనా వెళ్తాను, ఎంతకైనా తెగిస్తాను. వద్దు అనుకుంటే నువ్వు వదిలి వెళ్ళిపో అంజలి. లేదు అంటే ఇంకా 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 రచ్చ చేస్తూనే ఉంటాను. బుల్లెట్ భాస్కర్ మాత్రం నాకే న్యాయం చెప్తాడు. ఏంటి మరి, అంతవరకు వెళ్ళాలా? ఇంతటితో చాలా? ఏదైనా సరే మీ బాల్ మాత్రం నా గ్రౌండ్లోనే ఉంటుంది. ఎక్కువ తన్నించుకోకుండా నువ్విక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది అంజలి. అది నీకే మంచిది. ఇక్కడ అక్షర కూడా ఏం చేయలేదు. చేస్తుంది.
అది నీకే తెలియట్లేదు. ఇంకా తెలుసుకోకపోతే నీ కర్మ. తీర్పు వచ్చేది మాత్రం నా వైపే, అందులో మాత్రం నో డౌట్. భయపడకు అంజలి, మనం అనుకుని పెళ్లి చేసుకున్నది కాదుగా, అలా అని నీకు అన్యాయం చేయను. శృతి పక్కన న్యాయం లేదు, మనకి అక్షర్ గారు ఉన్నారు. ధైర్యంగా రా.